ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము అక్టోబర్ నెల 29వ తారీఖు 2025. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8 మరియు 9 వచనాలు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిళ్ళలో కనపడను గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన కన్నీళ్ళు ఒక్కొక్కసారి మనకు మాత్రమే తెలుస్తాయి. ఒక్కొక్కసారి కొంతమంది చెప్తారు, ఎవరు చూడకూడదని బాత్రూంలోకి వెళ్ళి అక్కడే ఏడ్చి వస్తాను అని చెప్తారు. అవి విన్నప్పుడు నిజంగా చాలా దుఃఖకరంగా ఉంటుంది. కొన్ని పరిస్థితులు కొంతమంది అందరికీ చెప్పుకోలేరు. ఆ కన్నీళ్ళు దేవునికి మాత్రమే కనపడతాయి. అదే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. నేను ఏడ్చినప్పుడు నా కన్నీళ్ళు నీకు మరుగు చేయబడి ఉండలేదు దేవా, అవి నీ కవిలలో కనబడను కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. కొందరైతే తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని అంటున్నారు. మంచిది, దేవుణ్ణి స్తుతించండి. కానీ మనకు చాలా ప్రార్థన అభ్యర్థనలో వచ్చినప్పుడు మన చుట్టూ చాలామంది దయనీయ వ్యక్తులను చూస్తాము, దయనీయమైన పరిస్థితులను చూస్తాము. దావీదు కూడా చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. అతను ఘాతులో ఫిలిస్తీన్లచే బంధింపబడినప్పుడు పై వచనాలను రాశాడు. అతనులాగే మనం కూడా దేవుని సహాయం కోసం ప్రార్థిద్దాం. మనం రహస్యంగా చిందించే కన్నీళ్ళన్నిటినీ ఆయన లెక్కిస్తారు. ప్రజలు ఎన్నిసార్లు ఏడుస్తారో ఆయనకు తెలుసు, ఆయనకు హృదయాలు తెలుసు. ఆయన అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తారు మరియు అవసరమైన సమయాల్లో తన ప్రేమైన వారికి సహాయం చేయడానికి వస్తారు. ప్రార్థిద్దామా. తండ్రి, మా కన్నీళ్ళు ఈ లోకంలో అర్థం చేసుకునేవారు లేకపోవచ్చు నాయన, కానీ మీకు మాత్రం అవి మరుగై ఉండలేదు. మేము రహస్యంగా చిందించిన కన్నీళ్ళు మీకు తెలుసు నాయన. మేము రహస్యంగా మీకు చేసుకున్న ప్రార్థనలు మీకు మాత్రమే తెలుసు నాయన. తండ్రి, మా యొక్క సమస్యలను తీర్చి మమ్మల్ని విడుదల చేసి మమ్మల్ని స్వస్థపరిచి మా హృదయ కోరికలను తీర్చి మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు యేసు నీకు సహాయం చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.